హాయ్ అండి. వెల్కమ్ టు అర్చనాస్ కిచెన్. ఈ వీడియోలో మొక్కజొన్న దోశ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ దోశ చేయడానికి స్వీట్ కార్న్స్ కాకుండా కాల్చుకునే మొక్కజొన్నలు ఉంటాయి కదా, ఆ మొక్కజొన్నలను వాడుకోవాలి. ముందుగా ఒక కప్పు మొక్కజొన్నలను తీసుకోండి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులోకి 4-5 పచ్చిమిర్చి, 2 చిన్న అల్లం ముక్కలు, ఒక చిన్న ఆనియన్, సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఇందులో ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకొని దోశపిండి కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోండి. ఇందులో జీలకర్ర, కరివేపాకు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దోశ ప్యాన్ వేడి చేసుకోండి. ప్యాన్ వేడయ్యాక గరిటెతో పిండి వేసుకొని ఇలా సన్నగా స్ప్రెడ్ చేసుకోండి. దోశపై ఆయిల్ అప్లై చేసుకోండి. ఒకవైపు కాలాక దోశను రెండో వైపు తింపుకోండి. రెండో వైపు ఎక్కువగా కాల్చుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇలా 1 సెకండ్ కాలాక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. దీనికి సాబుదానా పాయసం పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.